మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్య తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనం స్తోత్రం తెలియజేసుకుంటున్నాం దేవా. నాయనా, మీ మాటలు తండ్రి ఎంతో విలువైనవి, ఎంతో శక్తి కలవి ప్రభువా. తండ్రి, మేము చదివినప్పుడు ఒక విధంగా అర్థమైతే తండ్రి, నాయన పరిశీలించినప్పుడు ఒక విధంగా తండ్రి, చెప్పినప్పుడు ఒక విధంగా తండ్రి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మని బట్టి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నాయన ఎన్నో నాయన విలువైన మాటలు తండ్రి ఉన్నాయి ప్రభా. ఇప్పుడు నాయన మేమందరూ ధ్యానించబోచుండగా తండ్రి, మీ యొక్క శక్తితో తండ్రి, పరిశుద్ధాత్మని యొక్క తోడుని తండ్రి మాకు దయచేయమని నాయన మాట్లాడుచుండగా తండ్రి, మాటలు నావైనా తండ్రి నాయన వాటిలో ఉన్న పరమార్థం తండ్రి నాయన మీరు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీ యొక్క ఆత్మను తండ్రి మా పైన ఉండి నడిపించమని ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు వినంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో చక్కని మాటలు వివరించాడండి తమ్ముడు. అంటే దేవుడు మన మనసుకి ఎంత దగ్గరగా ఉండాలి అన్న విషయాలు చాలా చక్కగా వివరించాడు. అయితే ఇప్పుడు మనం చాలా కొన్ని విషయాలు నేర్చుకుందామండి, తక్కువ విషయాలే వెళ్ళిపోదాం. అయితే మనందరికీ తెలుసు, చిన్నపిల్లలు ఎప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెడతారో. చిన్నపిల్లలు ఏ వయసు నుంచి మాట్లాడడం మొదలు పెడతారండి? 1 year అంటారా? 1 year. సరే, పిల్లలు ఎప్పటి నుంచి గుర్తుపట్టడం స్టార్ట్ అవుతుంది? వాళ్ళకి గుర్తుపడతారు కదా వస్తువులు అవి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు కదా, అందరూ తెలిసిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పచ్చు, ఈ వయసు నుంచి మా పిల్లలు గుర్తిస్తారని. రికాగ్నైజ్ చేయడం 2 years. రికాగ్నైజ్ అంటే గుర్తించడం, గుర్తుపట్టడం. ఈమె నా తల్లి, నా తండ్రి అని గుర్తుపట్టడం. నెలల్లోనే గుర్తుపట్టేస్తారు. అయితే సైంటిఫిక్ ప్రకారం ఇక్కడ ఏమైందంటే, పిల్లలు ఎప్పటి నుంచి గుర్తుపడతారు అని నాకు కొంచెం రీసెర్చ్ చేయాలనిపించింది. ఎందుకంటే పిల్లల మెమరీ చాలా తక్కువ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అని నేను ఆలోచించుకుంటే, ఒకసారి గూగుల్ చేసినప్పుడు, బ్రౌజ్ చేసినప్పుడు నాకు కనిపించింది అనమాట. పిల్లలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు గుర్తించడం 2 months నుంచే స్టార్ట్ చేస్తారు. 2 నెలల నుంచే వాళ్ళ తల్లిని గుర్తిస్తారు. అందరినీ గుర్తించకపోయినా వాళ్ళ మదర్ని గుర్తిస్తారు, ఆమె స్పర్శను తెలుసుకుంటారు. తర్వాత 3 నెలలు వచ్చేసరికి వాళ్ళు మొహాలు గుర్తుపడతారు. అందరి ముఖాలు కాదు, అది ఇంట్లో తిరిగే ఎవరైతే నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, అత్త ఎవరైతే ఎత్తుకుంటారో ఎక్కువ, వాళ్ళ ముఖాలను ఎక్కువ గుర్తిస్తారు. తర్వాత వాళ్ళ స్వరాలను గుర్తిస్తారు. అంటే మమ్మీ పిలుస్తుందా అంటే వాళ్ళు వెంటనే పలుకుతారు, స్పందిస్తారు. అరే చిన్ను ఇది చూడు అనగానే వాళ్ళు ఎలా చూస్తారు అంటే వాళ్ళ స్వరాన్ని కూడా గుర్తించే కెపాసిటీ ఉంది. తర్వాత వస్తువుల్ని గుర్తిస్తారు, చిన్న చిన్న వస్తువుల్ని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గుర్తించుకుంటారు. అంటే వాళ్ళ కాళ్ళు వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ చేతులు వాళ్ళు పట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. 3 months వచ్చేసరికి బేబీస్ ఇలా ఉంటారు. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక వీడియో చూసాను. నేను పిల్లల వీడియోస్ చూసినప్పుడు అందులో ఒకటి నాకు చాలా షాకింగ్ అనిపించిన వీడియో ఏంటంటే, ఒక 4 months బేబీ, 4 నెలల అమ్మాయి 135 కార్డ్స్. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదండి. ఫ్లాష్ కార్డ్స్ అంటే చిన్న కార్డులా ఉండి దాని మీద బొమ్మ ఉంటుంది. ఆమె 135 కార్డ్స్ని ఆమె గుర్తించింది. 2 కార్డ్స్ పెడుతుంటే ఇందులో ఇండియా కార్డ్ ఏదంటే అది ఇండియా కార్డ్ అని తీసి అంటే ఇస్తుంది చూపించి. 2 చూపించి ఇందులో యాపిల్ ఏది అని అడిగితే అందులో యాపిల్ కార్డ్ చూపించేది. ఇది ఈజీయే కదా అని అనొచ్చు. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆస్ట్రేలియాను ఐర్లాండ్ 2 ఒకేలా ఉంటాయి ఫ్లాగ్స్, ఆస్ట్రేలియా ఐర్లాండ్ కూడా. ఆ రెండిట్లో ఏదని అడిగితే ఆమె చూపించింది ఆస్ట్రేలియా కార్డ్. అంటే ఎలా చూపించింది అంటే, నేను అప్పుడు గూగుల్ చేసుకున్నాను అనమాట. 3 months నుంచే వాళ్ళకి సేమ్ అదే చూపించాలి. 3rd month స్టార్ట్ అయినప్పటి నుంచి 4th month అయ్యే వరకు కూడా వాళ్ళ మమ్మీ ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళ మమ్మీ చెప్పింది, ఆమె నాకు తెలిసి ఆమె కూడా విశ్వాసురాలు అయ్యి ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా చూపిస్తుందంట, ఈ కార్డ్ ఇది, ఈ కార్డ్ ఇది. 2 cards పెట్టి కార్డ్స్లో కార్డ్ ఎక్కడుందంటే చెప్తుంది. బట్ 4 cards 5 cards పెట్టేసరికి ఆమె చెప్పలేకపోతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆమె చెప్పింది, అది మనకు తెలిసింది తెలంగాణలో జగిత్యాల తెలుసు కదండి మీకు, ఆ ప్రాంతంలో
ఆ అమ్మాయికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆమె పేరు వెళ్ళింది. ఆమెకు సర్టిఫికేట్ వచ్చింది. చిన్న ఏజ్ 4 monthsలోనే 135 ఫ్లాష్ కార్డ్స్ని గుర్తుపెట్టి ఆమె వీడియోస్ సెండ్ చేసిందంట. సో ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు ఆమెకి. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కొడితే వస్తుంది, వండర్ కిడ్ అని కొడితే వచ్చేస్తుంది. జస్ట్ 4 నెలలుండే ఈ పసిపిల్ల అన్ని కార్డ్స్ని గుర్తుపెట్టుకుని ఇచ్చింది. మీకు ఇదే కాదు, 2 years బ్యాక్ 3 years బ్యాక్ మీరు చూసినట్లయితే అప్పట్లోనే వచ్చేది. 1 year ఉన్న బేబీ పేర్లని చెప్పేస్తుంది. 9 నెలలే ఉన్నాయి మా అబ్బాయికని పేర్లు పలికేస్తున్నాడు. అప్పట్లో యూట్యూబ్లో వచ్చేవి మనకి చాలా. అంటే ఇవన్నీ ఎలా అవుతున్నాయండి? వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవట్లేదు కదా. ఎలా అవుతున్నాయి? 4 months నుంచి 5 months, 6 months, 7 months, 12 months లోపే మాటలు వచ్చేస్తున్నాయి. ఎలా అవుతుంది? నార్మల్గా అయితే 1 year దాటి 1.5 yearకో 2 yearsకో సరిగ్గా మాటలు వస్తాయి. కొంతమంది పిల్లలకి అసలు 5 years వచ్చినా మాటలు రావట్లేదు ఈ కాలంలో. 5 years వచ్చినా వాళ్ళకి మాటలు రావట్లే. ఎందుకంటే దానికి ఒక వేరే రీజన్ ఉంది. వాళ్ళకి ఎక్కువ ఫోన్స్ ఇవ్వడం, టీవీస్ ఇవ్వడం వల్ల మనుషులతో మాట్లాడడం మానేసి ఆ బొమ్మలు ఎలా మాట్లాడుతున్నాయి అలా మాట్లాడేస్తున్నారు పిల్లలు. అయితే ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? ఇవన్నీ ఈ చిన్న వయసులోనే బొమ్మలు గుర్తుపట్టడం, లేకపోతే త్వరగా మాట్లాడేయడం ఎలా వస్తున్నాయంటే ఒక తల్లి ఒక తండ్రి నేర్పిస్తున్నారు. ఒక తల్లి ఒక తండ్రి ఇన్ని నేర్పిస్తున్నారు విషయాలు చిన్నప్పుడే. తర్వాత నేను ఆ న్యూస్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకో కొన్ని నెలలకో 12 monthsకే మాట్లాడేసిన పిల్లోడు, లేకపోతే 8 monthsకే మాట్లాడేసిన అమ్మాయి తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉందో ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అంటే చిన్నప్పుడు తీసుకునే కేర్ పెద్దయిన తర్వాత పేరెంట్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ అలాగే తీసుకుంటే ఐన్స్టీన్ కన్నా ఆ పిల్లోడి పేరో ఆ అమ్మాయి పేరో ముందు ఉంటుంది. ఇంకా అంత జ్ఞానవంతులు అయిపోతారు. ఎందుకు తీసుకోవట్లేదు? మనకి ఆల్రెడీ దేవుడు రాసి పెట్టాడు. ఏమని? మనకి సామెతలు 22:6 సామెతలు 22 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడే మనం వాడికి చాలా శ్రద్ధగా నేర్పించాలి. అందుకే కదా మరి ఆ అమ్మాయి, ఆ చిన్న పాప, ఆ పాప పేరు ఐరా, ఆ చిన్న పాప 135 కార్డ్స్ ఆమె గుర్తుపట్టిందంటే ట్రైన్ ఇచ్చింది వాళ్ళ మమ్మీ, శిక్షణ ఇచ్చింది. ఆల్రెడీ దేవుడే చెప్పేశాడు, నువ్వు చిన్నప్పుడు ఏదైతే నేర్పిస్తావో అది పెద్దయిన తర్వాత కూడా అందులో నుంచి తొలగిపోడు అని చెప్పారు. మరి ఈ కాలంలో పేరెంట్స్ చిన్నప్పుడు నేర్పిస్తున్నారు, మరి పెద్దయ్య కొద్దీ ఎందుకు వదిలేస్తున్నారు? దేవుడు ముందే రాసిపెట్టి ఉన్నాడు కదా. ఏమని రాసిపెట్టాడు? మళ్ళీ చూద్దాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, ఎన్నడూ తొలగిపోడు. ఇది ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ లోకపరంగా మనం ఎంత జ్ఞానం నేర్పించండి, వాడికి సైంటిస్ట్ అయిపోతాడు, లేకపోతే ఒక లాయర్ అవుతాడు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు. చిన్నప్పుడు నేర్పిస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలకి ఒక గోల్ ఉంటుంది, నేను టీచర్ అవుతాను, పెద్దయ్యాక డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అని అన్నవాడు వాడు డిగ్రీకి వచ్చిన తర్వాత, బీటెక్ వచ్చిన తర్వాత వాడు గోల్ ఎందుకు మారిపోతుంది? ఎందుకంటే సరైన విధానంలో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. పిల్లలు వెళ్ళలేకపోతున్నారంటే దానికి కారణం పేరెంట్స్ టీచర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఒక్కటే తీసుకోవాలా కేర్ అంటే, మరి వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు, ఈక్వల్ టైం టీచర్స్తో కూడా ఉంటారు. అంటే వాళ్ళని పెంచి మనం పెద్ద చేస్తున్నామంటే వాళ్ళకు ఒక గోల్ మనం సెట్ చేసి ఉంచాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళని ట్రైన్ చేయాలి. ఎక్కడుంది? ఎలా ట్రైన్ చేస్తారు? ఎవరైనా బైబిల్లో అలా ట్రైన్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయినట్టు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరు? మోషే గారు. మీ అందరికీ తెలుసు మోషే గారు. చిన్నప్పుడు ఆమె తల్లి చంపేస్తారని చెప్పి ఎక్కడ నైలు నదిలో వదిలేస్తే అక్కడ రాజకుమారి ఆమెను పెంచుకోవడానికి తీసుకుంటుంది. ఆ బాబుని పెంచుకున్నప్పుడు మరి తనకు పాలు ఇవ్వాలి కదా. కాబట్టి అక్కడ మిరియాము క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, వాళ్ళ అక్కని ఇదిగో ఈ బాబు కోసం పాలు ఇచ్చి పెంచడానికి ఒక తల్లిని తీసుకురానా అని ఈమె అడుగుతుంది. అసలు అంత తెలివి ఎలా వచ్చింది మిరియాంకి? వాళ్ళ తల్లి నేర్పించింది అలా.
ఎలా ఉండాలో ఏంటో అన్నీ. తన ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు అహరోను. చూసిందామె. అంటే ఖచ్చితంగా బాబుకి ఏం కావాలి? పాలు కావాలి. పాలు కావాలంటే తల్లి కావాలి. ఆ తల్లి ఎవరో అయ్యి ఉండాలా? నా తల్లి అయితే ఎంత బాగుంటుంది నా తమ్ముడికి, చాలా ఆరోగ్యంగా ఉంటాడు కదా అని వాళ్ళ తల్లినే తీసుకొచ్చింది. చిన్నప్పుడే మోషే గారికి పాలు విడిచే వరకు ఆ తల్లి మోషే గారితోనే ఉంది. కానీ జీవితకాలం వరకు తన పెద్దవాడై యవ్వన వయసులోకి వచ్చినా కానీ నేను ఇజ్రాయేలీని, ఐగుప్తీని కాదు అని గుర్తించుకున్నాడు. ఎందువల్ల అంటే తన తల్లి అలా మౌలు చేసింది. నువ్వెవరివి? ఇజ్రాయేలుడివి. 137 కార్డ్స్, 135 కార్డ్స్ గుర్తుపెట్టుకుంది. ఎలా గుర్తుపెట్టుకుంది? వాళ్ళ మమ్మీ ఇదే ఆస్ట్రేలియా. ఆడు పెద్దయిన తర్వాత ఒకవేళ ఆ ఫ్లాగ్ తీసి వేరే ఫ్లాగ్ పెట్టినా ఆస్ట్రేలియా కార్డు తనకు అదే గుర్తుంటుంది. అలా మోషే గారికి వాళ్ళ తల్లి చెప్పింది, నువ్వు ఇజ్రాయేలుడివి, ఐగుప్తుడివి కాదు, ఇజ్రాయేలుడివే. అలా చెప్పడం వల్ల తనకు గుర్తుండిపోయింది, నీ దేవుడు వేరే దేవుడు కాదు, యెహోవాయే నీ దేవుడు. చెప్పడం స్టార్ట్ చేసింది, నీ ప్రజలు అన్నది స్ట్రెస్ చేసింది. తనకి లాస్ట్కి ఫైనల్కి రిజల్ట్ వచ్చింది. మోషే గారికి దేవుడు అర్థమైపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సమూయేలు గారు చిన్నప్పుడు హన్నాకి పిల్లలు లేరు. ఆ సమయంలో పుట్టారు సమూయేలు గారు. ఆ సమూయేల్ని కూడా ఆ సన్నిధిలో అంటే దేవాలయం దగ్గర వదిలేయాల్సి వచ్చినప్పుడు ఆమె చెప్పింది, ప్రతి విషయం చెప్పింది. ఎక్కడ కూడా సమూయేలు గారు తప్పుగా ప్రవర్తించినట్టు ఎక్కడ లేదు. చిన్నపిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే ఎన్ని తిట్లు తినాలి తెలుసా మీకు? మాకెలా తెలుసంటే మా మమ్మీ మా డాడీ మమ్మల్ని తిడుతూనే ఉండేవారు. వెళ్ళి బరకాలు వేయండి, కుర్చీలు వేయండి, దేవుడి పని చేయాలి, తొడవాలి అంటే వెనకాల చెప్తేనే కదా అర్థమవుతుంది పిల్లలకి. అంత చిన్న వయసు, ఒక 2 years 3 years అనుకుందాం సమూయేలు గారికి. ఆ దేవాలయంలో పరిచర్య చేస్తున్నాడు సమూయేలు గారు. ఎవరు చెప్పారు ఇదంతా? తన తల్లి దగ్గరుండి చెప్పింది, నువ్వు చెయ్యి కంపల్సరీ చెయ్యాలి అంటే ఎంత జ్ఞానంతో చెప్పాలండి ఒక తల్లి ఆ బిడ్డకు అర్థం అవ్వాలంటే. చిన్నపిల్లలు చెప్పడం చాలా కష్టం. పెద్దోళ్ళకన్నా చెప్పచ్చు కానీ చిన్నపిల్లలకి అస్సలు చెప్పలేం. చాలామంది అంటారు చిన్నపిల్లల కన్నా చెప్పచ్చు కానీ పెద్దవాళ్ళకి అస్సలు చెప్పలేమురా అంటే, పెద్దవాళ్ళకి ఆలోచించే విధానం తెలుసు కానీ చిన్నపిల్లలకి ఆలోచించడం మనం నేర్పించాలి. స్కూల్లో అదే ఆలోచిస్తాను నేను. ఆ నర్సరీ వాళ్ళకి ఏబిసిడీలు గుర్తుండాలంటే ఎలా? రాస్తేనే గుర్తుంటుందా? చదివితే గుర్తుంటుందా? వాళ్ళ హ్యాండ్తో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే గుర్తుంటుందా? అంటే చాలా కష్టం నేర్పించడం. అంత గొప్ప గొప్ప తల్లులు అంటే వాళ్ళు పుట్టడంతోనే గొప్ప తల్లుల కింద పుట్టలేదు కానీ దేవుని సహాయం కోరి పిల్లలకి నేర్పించుకోవాలి అని ఒక చాలా గొప్ప డిసిప్లిన్ వాళ్ళకి నేర్పించారు పిల్లలకి. ఇవన్నీ ఎవరు బయలుపరిచారంటే దేవుడే బయలుపరుస్తాడు. ఇలా చూసినట్లయితే అందరు తల్లులు ఇలా చేస్తారా అంటే, అందరు తల్లులు అలా చేస్తే బైబిల్లో చాలామంది వచ్చేవారేమో. అంటే నాకు దొరికినంత మట్టుకు వీళ్ళిద్దరే కనిపించారు, ఇంకా ఉన్నారు కానీ సమయం లేదు. మనం యేసుక్రీస్తు వారు జీవితంలోకి వెళ్ళిపోయి చూస్తే ఆయన చైల్డ్హుడ్ గురించి మనకు అంతగా రాసిపెట్టి ఉండదు. యేసుక్రీస్తు వారు పుట్టడం, పశువుల పాక, తర్వాత సున్నతి చేయించడం వరకు ఉంటుంది అంతే. స్టోరీ కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆయన 12 years వచ్చిన తర్వాత నుంచి ఓపెన్ అవుతుంది. మళ్ళీ 12 years వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు దేవాలయంకి వెళ్తారు. పస్కా పండుగ ఆచార ప్రకారం యెరూషలేముకి వెళ్తారు. వాళ్ళు ఫ్యామిలీ అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణమై తిరిగి వెళ్తుంటే యేసుక్రీస్తు వారు కనపడరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే ఒక రాత్రి ప్రయాణం అంటే 1 day ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని ఎదుక్కుంటారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసు ఎక్కడ ఉన్నాడంటే ఏమో అందరూ తెలీదు అంటారు. మళ్ళీ దేవాలయానికి వెళ్ళి చూస్తే ఆయన ఏం చేస్తూ ఉంటారు మనం ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 45 నుంచి చూద్దామండి. ఆయన కనబడనందున, ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన కనబడనందున ఆయనను వెదుగుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలను అడుగుచూ ఉండుట చూచిరి. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ సన్నిధిలో అంటే మందిరంలో దేవాలయంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన ఏమీ టైం పాస్ చేయలేదు.
మనకు కొంచెం ఎక్కువ టైం ఉన్నామనుకోండి చర్చ్‌లో, ఏం చేస్తాం అంటే చర్చ్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ప్రేయర్ అయిపోయింది. మనందరం ఏం చేస్తాము? ఒకళ్ళనొకరు కృతజ్ఞతలు చెప్పుకొని, వందనాలు చెప్పుకొని, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, కానుకలేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడైనా అదే. ఎక్కడైనా అదే చేస్తాం. అంటే తర్వాత మనం ఇంటికెళ్ళిపోతాం. కానీ ఒక్క గంట ఉన్నామనుకోండి ఇంకా ఎక్స్‌ట్రా, ఏం మాట్లాడుకుంటాం? దేవుడు మనకు చేసిన మేలులు మాట్లాడుకుంటామా? దేవుడు మనకు చేసిన మేలుల గురించి మాట్లాడుకుంటామండి మనం. ఒక గంట ఎక్స్ట్రా కూర్చోండి. ఇప్పుడు వర్షం పడుతుంది మనకి. ఇంకో గంట ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు వర్షం తగ్గే వరకు వెళ్ళకూడదు. చర్చ్ అయిపోయింది అనుకుందాం. మనం ఏం చేస్తాం? ఎవరి గురించి మాట్లాడుకుంటాం? మనం ఏం మాట్లాడుకుంటామంటే బట్టలు ఉతుక్కున్నాం, అయ్యయ్యో తడిసిపోయినాయి అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు ఎప్పుడు తగ్గుతుంది వర్షం, ఎప్పుడు వెళ్ళాలి, గొడుగులు కూడా తెచ్చుకోలేదని ఆలోచించుకుంటాం. ఇంకా ఎక్కువ ఏంటంటే ఇంట్లో కూర చల్లారిపోతుంది, ఓ పక్క కూర ఉడకలేదు, సగం ఉడికింది, ఇప్పుడు వెళ్ళి ఉడికించాలి, ఇప్పుడు అన్నం తినాలి, పిల్లలకి పెట్టాలి, ఇలానే ఆలోచిస్తాం. కానీ ఇంకో గంట ఎక్స్ట్రా ఉన్నాం కదా, దేవుడు మాటలు ఇంకా విందాం, లేకపోతే దేవుడు మాటలు మనందరం ఒకసారి ఒకరికొకరిని హెచ్చరించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం అని అస్సలు అనుకోము. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆయన కిందకి వెళ్ళేసరికి అంటారు చూడండి, ఆయన తల్లి అక్కడ అడుగుతారు ఏమని, ఆయన తల్లి 48లో ఉంది, కుమారుడా మమ్మను ఎందుకు ఇలా చేసేదివి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటమని అతనితో చెప్పగా, చూడు నువ్వు మమ్మల్ని ఏం చేస్తున్నావు, బాధపరుస్తున్నావు. అదేంటండి, దేవుడు దేవాలయంలో ఉంటే వాళ్ళిద్దరు బాధపడుతున్నారు, నువ్వు ఏం చేసావు తెలుసా, మీ నాన్నగారు నేను బాధపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావా అని. యాక్చువల్లీ ఆమె ఆ సిచ్యువేషన్ చూసి, మరియమ్మ గారికి తెలుసు కదండి ఆయన ఎవరి కోసం వచ్చారో, లోక ప్రజల కోసం, వాళ్ళ పాపాల నిమిత్తం వచ్చిన గొర్రెపిల్లని ముందే తెలుసు. కానీ ఆమె బాధపడుతుందంట. మేమందరం బాధపడుతుంటే నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగితే ఆయన చెప్తున్న ఆన్సర్ చూడండి, 49లో ఉంది, 49. ఆయన, మీరేలా నన్ను వెదుగుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని ఆయన వార్త చెప్పాను. ఆయన ఆయన అసలు యాక్చువల్లీ అది చెప్పాల్సింది ఎవరో, తల్లే చెప్పాలి. నువ్వు ఉండిపో, నీకు నచ్చినప్పుడు రా అని చెప్పాల్సిన వాళ్ళకి రివర్స్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, నేను నా తండ్రి పని మీద ఉంటానని నీకు తెలీదా. అంటే ఎంత గొప్ప తల్లైనా, అన్నీ తెలిసిన తల్లైనా కొన్ని సందర్భాలలో వాళ్ళ పిల్లల్ని తన దగ్గర ఉండాలనే కోరుకుంటుంది. అది ప్రేమో స్వార్థమో తెలియదు, కానీ మరియమ్మ గారు కూడా అలాగే అనుకున్నారు, నా కుమారుడు నాతోనే ఉండాలి అంటే మర్చిపోయింది. తను వచ్చింది దేనికి, యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారు, ఆయన కోసమే వచ్చారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. కానీ ఏమంటున్నారు లాస్ట్కి, మేము ఇక్కడ బాధపడుతున్నాం, నువ్వు ఇలా ఉండిపోయావేంటి అంటే. ప్రేమ కొన్నిసార్లు అన్నిటినీ కప్పేస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ఆమె చెప్పాల్సింది పోయి ఆయనే రివర్స్లో చెప్తున్నారు ఏమని, నేను నా తండ్రి పనిలో ఉంటా. ఎంతమంది పిల్లలు ఇలా మాట్లాడతారండి మన దగ్గర, అరే కొంచెం తినరా, తినేసి వెళ్ళరా, చర్చికి వెళ్తున్నావు కదా అంటారు, కానీ ముందు చర్చికి వెళ్ళు తర్వాత తిందు అని అంటారా. అమ్మ టైం అయిపోతుందమ్మా చర్చ్కి వెళ్ళిపోవాలమ్మా అంటే, ఉండు బట్టలు ఇస్త్రీ చేసుకో, ఎలా నేను నలిగిపోయి అవి చేసుకుని వెళ్ళు, అలా అలా అంటున్నాం. అంటే ఇక్కడ అంటే మరియమ్మ గారితో పోల్చుకునేంత గొప్ప తల్లులు ఎవ్వరు లేరు. కానీ ఆవిడ ఏం చేస్తుంది, నా దగ్గర ఉండాలి అంటే ఆమె ట్రైన్ చేయడం కాదు కదా, ఇంకా తనని వెనక్కి తీసుకొస్తుంది, నువ్వు ఫ్యామిలీతోనే ఉండాలన్నట్టు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, నువ్వు ముందు నా పని నన్ను చేసుకొనివి, నేను దేవుడి పని నేను చూసుకుంటా, తర్వాత నా కోసం నేను ఆలోచించుకుంటాను. మన పిల్లలు కూడా అప్పుడు ఎలా ఉండాలంటే, చిన్నపిల్లలు మొదలుకొని, ఎందుకంటే చిన్నప్పటి నుంచే మాటలు వచ్చేస్తున్నాయి కాబట్టి, పెద్దవాడే తను కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించే వరకు ఒక తల్లి కానివ్వండి, ఒక తండ్రి కానివ్వండి, ఏం చెప్పాలంటే, అరే నువ్వు తినినా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, నీ సుఖం నువ్వు చూసుకోకపోయినా, దేవుడి పని మాత్రం ముందు చెయ్యి అని ముందుకు లీడ్ చేయాలి. అయితే మార్నింగ్ ఒక సిచ్యువేషన్ జరిగింది మా ఇంట్లో. ఏంటంటే మా తాత అన్నాడు, అరే మీ డాడీ
పిలిచి చెప్తున్నాడనమాట. మీ డాడీ మీ ముగ్గురికి కష్టపడడం నేర్పించలేదురా అని చెప్తున్నాడు. కష్టపడడం నేర్పించలేదురా అని. ఏ అన్నాను నేను. నువ్వెప్పుడు చూసావు అన్నా. అంటే ఏమో మీరంత కష్టపడినట్టు నాకు ఎప్పుడు కనిపించలేదు. మీ డాడీకి మీరంటే గారం రా, అసలు కష్టపడినవాడు మీ డాడీ. మరి నువ్వు అన్నాను నేను. మరి నువ్వేం చేసావు? నేను కష్టపట్టిస్తున్నాను నా పిల్లల్ని, వాళ్ళు కష్టపడ్డారు అంటున్నాడు. అంటే ఎందువల్ల కష్టపడరు అన్నది అది నెక్స్ట్ విషయం. అది అంటే ఒక పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారో మనం ఆలోచించాలి. అంటే వాళ్ళు పడిన కష్టం పోల్చుకుని ఇప్పుడు చెప్తున్నారు. మేమేం చేస్తాం, ఇప్పుడు జనరేషన్తో పోల్చుకొని మేము చెప్తాం, బాబు బయటికి వెళ్ళి చూడు మా వయసు వాళ్ళందరూ ఎలా ఉన్నారో మేము అలాగ ఉన్నామో అంటున్నాం. అంటే మేము పడిన కష్టం పెద్ద కష్టం కాదు. ఒకవేళ మేము పడింది నిజంగా కష్టం అనుకుంటున్నాం అనుకోండి ముగ్గురం, మాలో ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అంటే మేమే కష్టపడుతున్నామని. తను స్టార్ట్ చేశాడు తన హిస్టరీ మొత్తం చెప్పడం మాకు కూర్చోబెట్టి. నేను నైట్ మాకు అదే చేశాడు మొత్తం. మా ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి చిన్నప్పుడు ఒరే నేను వయసులో ఉన్నప్పుడు ఇలా చేశాను రా, ఇంత కష్టం రా అంటే చాలా కష్టపడ్డాడు ఆయన. మరి అదంతా డబ్బులు ఉంచుంటే మేమందరం కోటీశ్వర్లు అయిపోయి మాకు దేవుడు తెలియకపోవచ్చేమో, ఏమో దేవుడే ఆ రూపంలో ఆస్తిని మొత్తం తీస్తాడు అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను అని చెప్పడం అంటే కష్టం అనేది ఎలా ఉంటుందో తనకు తెలుసు, ఆ రుచి తను చూశాడు. కానీ దేవుడు మన ఎవ్వరికీ కష్టం లేకుండా చూసుకుంటున్నాడండి. తన పిల్లలు కష్టపడాలని మా తాత కోరుకున్నాడు, నిజంగా కోరుకున్నాడు. నా పిల్లలందరూ కష్టపడ్డారు, మరి మీరు సుఖపడుతున్నారు అంటున్నాడు. అంటే అక్కడ తను బాధపడుతున్నాడో లేకపోతే మీరేం చేయట్లేదని తిడుతున్నాడో లేకపోతే వాళ్ళ వైఫ్ గురించి కూడా చెప్తున్నాడు. మా నాన్నమ్మ గురించి, మీ నానమ్మ తాటికే ముంజులు అమ్మేది భీమవరం వెళ్ళే టౌన్లో, అంత పెద్ద పని చేసేదమ్మా, మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు నన్ను. ఇప్పుడు నేను కూడా అమ్మాలా ఏంటని అడిగాను రివర్స్లో. అడిగితే అది కాదు, అంత కష్టం ఉండేది అంటే తను చెప్తున్నాడు. ఇప్పుడు ఊరికే అన్నారు పెద్దలు ఏమని, మీ పిల్లల్ని జాయింట్ ఫ్యామిలీలో ఉంచండి, డాక్టర్స్ని కన్సల్ట్ చేసిన, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన, పెద్దోళ్ళు ఉన్నారా మీ ఇంట్లో, వాళ్ళ దగ్గర ఉంచండి పిల్లల్ని. ఎందుకంటారు, వాళ్ళు ప్రతి ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారు. అలా చేయకూడదు, ఇలా చెయ్యి అంటే తల్లిదండ్రులు ముఖ్య పాత్ర కాదు ఇక్కడ, కుటుంబం అంతా ముఖ్య పాత్ర పోషించాలి. ఒక అమ్మమ్మ, తాతయ్య కానివ్వండి, నానమ్మ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మమ్మీ డాడీ కొడతారేమో కానీ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు అసలు కొట్టరు. చిన్నపిల్లల్ని కొట్టరు, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొడితే ఎలా అవుతారో పిల్లలు. వాళ్ళకి ఇంకా ప్రేమ, ఎందుకంటే వాళ్ళ కొడుకులు పిల్లలు లేకపోతే కూతురు వాళ్ళ పిల్లలు అని కొట్టరు, వాళ్ళు చిన్నోళ్ళు కదా అని వాళ్ళు చెప్తారు. అంటే ఆ వయసుకి వచ్చేసరికి అవగాహన వస్తుంది, వాళ్ళకి బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లల్ని పెంచే విధానం మనకి ఎవ్వరు నేర్పించరు. ఇప్పుడు నేను అసలు నేర్పించడం, నాకు అంత వయసు కూడా కాదు, నేను ఏదో ఎక్స్పీరియన్స్ అయిపోయి మీకు చెప్పేసి అంత పెద్దదని కాదు. కానీ ఎవరికైనా పిల్లల్ని పెంచాలి అని అనుకుంటే అడగాల్సింది ఎవరినంటే దేవుడిని అడగాలి. ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా ఏదో ఒకటి చెప్తారు. సైకియాట్రిస్ట్ని అడగండి, జాయింట్ ఫ్యామిలీలో ఉండండి అని చెప్తారు. లేకపోతే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి, జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, లేకపోతే పిల్లలతో సమయం గడపండి అని చెప్తారు. అంతేగాని ఎవ్వరు ఏం చెప్పరు. దేవుడు మాత్రమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్తారండి, పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి యేసుక్రీస్తు ప్రభు వారికి. తర్వాత కుటుంబంలో పిల్లల ముఖ్య పాత్ర అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా పాయింట్అవుట్ చేసి చెప్తారు. ఎలా అంటే మనకి ఒక సందర్భం ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14, 15, 16. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అయితే ఇక్కడ ఏమైందంటే సందర్భం, కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ముట్టుకుంటే చాలు, దేవుడు వాళ్ళు ముట్టుకుంటే చాలని, అంటే వాళ్ళ తల మీద చెయ్యేస్తే చాలు వాళ్ళకి దీవెనలు, వాళ్ళకి ఆశీర్వాదాలు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చర్చికి తీసుకొస్తారు. ఎందుకంటే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించడానికి.
అది చిన్నగా మనం చూడకూడదండి. అప్పట్లో వాళ్ళు గ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు హస్తం పడితే నా పిల్లలు అభివృద్ధి చెందుతారు. నా పిల్లలు బాగుపడతారు అన్న విషయాన్ని గుర్తించారు. యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలోనే. ఎంత గొప్ప పేరెంట్స్ చూడండి. వాళ్ళ పిల్లల్ని సరైన త్రోవలో తీసుకెళ్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే ఇంకా అంతకన్నా ధన్యం ఏం లేదు. కానీ మాకు అంత వద్దు, కానీ కేవలం మా బిడ్డల మీద మీ చేతులు ఉంచండి అని తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? పోండి, పిల్లలేంటి ఇక్కడికి, పెద్దోళ్ళ దగ్గర పిల్లలేంటి. మీరు కూడా అంటారు కదా చాలా సందర్భాల్లో, పెద్దోళ్ళందరూ మాట్లాడుకుంటే నువ్వు వింటున్నావేంట్రా అంటే వాడికి ఇంట్రెస్ట్. అది ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియడం కోసం. కొన్ని విషయాలు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటే కొన్ని వాళ్ళు వినకూడదు, అయినా వాళ్ళు వినడానికి వచ్చేస్తారు. మనం అప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోండి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? హర్ట్ అవుతారు వాళ్ళు. మనం టాపిక్ అన్నా చేంజ్ చేయాలి అప్పుడు, వాళ్ళు అది వినకూడదు అన్నప్పుడు. కొన్ని ఇళ్ళల్లో గొడవలు ఉంటాయండి. నానమ్మ కోడలికి అంటే అత్త కోడలు గొడవలు ఉన్నప్పుడు వీళ్ళు తిట్టుకుంటారు అనమాట. ఎవరు తోడుకోడలు తిట్టుకుంటారు. మా అత్త ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, మన అత్తని అలా చేద్దాం, ఎలా చేద్దాం, ఈసారి పని చెప్పినప్పుడు ఇది చేద్దామని ప్లాన్ వేసుకుంటే మీ పిల్లలు వినేసి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ చెప్పేస్తారు. నానమ్మ అమ్మోళ్ళు చిన్నమ్మ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అనగానే తెలిసిపోయి ఇంట్లో పెద్ద రభస అయిపోద్ది. అంత గొడవ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిన ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ ఇంట్లో పెట్టుకోడేస్తారు శుభ్రంగా. నువ్వు ఎందుకు చెప్పు, అసలు నువ్వు చెప్పడం వల్లనే గొడవలన్నీ అయిపోయినాయి. చూడు ఇప్పుడు మీ డాడీ నన్ను తిడతారు, మళ్ళీ అందరికీ తెలిసిపోయింది గొడవ నీ వల్ల వచ్చింది అంటే. వాళ్ళు అక్కడ మంచిగా చేశారు, వాళ్ళు చెడు ఎక్కడ చేశారు? మీరు మాట్లాడింది చెప్పారు అక్కడికి వెళ్ళి. మనం అలా మాట్లాడకపోతే వాళ్ళు చెప్పరు కదా. అంటే ఇప్పుడు మన వర్డ్స్ ఉంటుంది, ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ద వే దే గో. అంటే వాళ్ళు వెళ్ళే మార్గము, వాళ్ళు చేయాల్సినవి వాళ్ళకి నేర్పించండి. మీరు నేర్పించడం పోయి చెప్పిన తర్వాత మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ ఏం చేస్తారు? నెక్స్ట్ టైం లేని కూడా చెప్పేస్తారు వెళ్ళి, నానమ్మ అమ్మ ఇలా అంటుంది అని చెప్తారు. అంటే నేర్పించడం బట్టే ఉంటుంది. ఇంక యేసుక్రీస్తు వారు చూడండి, ఇక్కడ ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు గద్దించారు. గద్దిస్తే యేసు అది చూచి 14వ అధ్యాయం కోప్పడి వచనం, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇట్టివారిదే. అప్పుడు ఏమన్నారండి యేసుక్రీస్తు వారు? వాళ్ళని తీసుకెళ్ళకండి, చిన్నపిల్లని ఇటు తీసుకురండి. దేవుని రాజ్యం ఎవరిది? అలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం. అంటే పిల్లలను ఎంత అంటే వాళ్ళని షైన్ చేస్తే వాళ్ళు షైన్ అవుతారు. ఒక డైమండ్ చూడండి, మట్టిలోంచి తీస్తారు, తీగానే అది డైమండ్ అని తెలీదు, వజ్రం అని తెలీదు, అది మట్టిలానే ఉంటుంది. కానీ అది వాష్ చేసే కొద్దీ, స్క్రబ్ చేసే కొద్దీ షైన్ అవుతుంది. షైన్ ఇంకా ఇంకా ఎక్కువైపోయి అది ఎంత స్క్రబ్ చేస్తే అంత వాల్యూ పెరుగుతుంది డైమండ్కి. అలానే పిల్లలు కూడా అంతే అన్న విషయం యేసుక్రీస్తు వారు తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెంచుకుంటా, వాళ్ళు అప్పుడు ఏమవుతారు? గొప్పలు అవుతారు. మరి మీరు అనొచ్చు, మరి శిష్యుల కింద పెద్దోళ్ళని ఎందుకు రెడీ చేశాడు దేవుడు, చిన్నపిల్లల్ని ఎందుకు రెడీ చేయలేదు? నేను అనుకుంటాను చిన్నపిల్లల్ని రెడీ చేసినా బాగుండేమో, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుని అలా స్వర్ త్వరగా వెళ్ళిపోతున్నాను. అంటే పెద్దవాళ్ళకి ఎలా నేర్పించాలో వాళ్ళకి స్టార్టింగ్ కాదు, అది ఎక్సర్సైజ్ కింద ఉండదు. వాళ్ళకి పిల్లలకైతే ఎక్సర్సైజ్ చేయించాలి, పెద్దవాళ్ళకి లెసన్ అయిపోద్ది. ఒక సిచ్యువేషన్ జరగగానే అమ్మో మళ్ళీ ఇటు వెళ్ళకూడదని త్వరగా తెలిసిపోద్ది. కాబట్టి పెద్దవాళ్ళకి ఆయన చెప్పారు, ఉపదేశించారు. చిన్నపిల్లల్ని ఏం చేశారు? తర్వాత ఏం చేశారు చూద్దాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం నంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. ఆ బిడ్డలను చెప్తున్నాడండి, ఈ చిన్నపిల్లల మనసులా మీది లేదనుకో పరలోక రాజ్యానికి మీరు రారు. అంటే ఎంత శ్రేష్టమైన వాళ్ళో చిన్నపిల్లలు ఇక్కడ దేవుడు తెలియజేశాడు. దాని తర్వాత ఆయన చేసిన పని ఏంటి? ఆ బిడ్డలని ఎత్తుకుని కౌగలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకున్నారండి? జస్ట్ హ్యాండ్స్ వేస్తే చాలు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చూసారా, ఎత్తుకున్నాడట, ఆయన కౌగలించుకున్నాడు. ప్రతి బిడ్డను కౌగలించుకుని ఎత్తుకుని వాళ్ళ మీద చేతుల నుంచి ఆశీర్వదించాడంటే మనం అనుకోవచ్చు, అబ్బాయి ఎంత ప్లెజెంట్ఫుల్, అసలు చాలా గ్రేస్ఫుల్ కదా, అదే పొజిషన్లో నా పిల్లలు ఉంటే బాగుంది కదా, పోనీ నేనుంటే బాగుంది కదా, మా అమ్మలు అలా తీసుకెళ్తే బాగుంది కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంతకన్నా గొప్ప ఘనతిస్తాడు మనకి. ఎప్పుడు అంతకన్నా గొప్ప ఆశ్చర్యకరమైన సందర్భాలే మనకి ఎదురు చేస్తాడు. ఏంటి? డైరెక్ట్గా పిల్లల్ని ఎత్తుకొని
కౌగలించుకోవడమే కాదు, పిల్లలు ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన గురించి తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు మనకి. వాళ్ళు ఓన్లీ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు యేసుక్రీస్తు వారిని. మనం ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారి గురించి తలచిన ప్రతిసారి కూడా ఆయనని ఎత్తుకున్నట్టే, ఆయన ఆయన మనల్ని కౌగలించుకున్నట్టే ప్రతి క్షణం ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలంటే చిన్నబిడ్డలే కాదండి, మనం కూడా దేవుని దృష్టిలో ఎవరం? చిన్నబిడ్డలమే. మనల్ని ఆయన ఎత్తుకొని కౌగలించుకునే పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం దేవుడిని వదిలేసి వెళ్ళిపోతాం. మరి మనం మన పిల్లలకి ట్రైన్ చేస్తాం, మరి మనకెవరు ట్రైన్ చేస్తారంటే దేవుడే ట్రైన్ అప్ చేస్తారు. ఎవరి ద్వారా అంటే బోధకుల ద్వారా, సువార్థికుల ద్వారా. పాస్టర్ గారు మనం చెప్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి, అంటే ఆయన ట్రైన్ చేస్తారు మనకి. ఇదిగో ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, ఇప్పుడు మనకి వ్యాధులు ఉన్నాయి, ఇప్పుడు మనకి రోగాలు ఉన్నాయి, ఇప్పుడు మనకి కష్టాలు ఉన్నాయి, కానీ రేపు చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో మనకు అన్నీ కూడా సుఖాలే. ఎటువంటి ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, శ్రమలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలం ఒకే ఒకటి ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రేమిస్తూనే ఉంటాము. దేవుడు యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పారండి. ఆయన ఏమని? మీరు మారారు, ఓకే, మరి మిగిలిన వాళ్ళు కూడా ఎవరు మార్చాలి? మనమే మార్చాలి. కాబట్టి ఆయన ఒక వచనం చెప్తారు, దీంతో మనం ముగించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16:15 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన ఏమని చెప్పారంటే, నువ్వు మారిపోయావు, ఓకే. ఇంకా మనకు మత్తయి సువార్తలు అయితే మీరు శిష్యులుగా చేయండి, సకల జనులను శిష్యులుగా చేయుడి అని ఉంటుంది. శిష్యులుగా చేయాలంటే ముందు మన పిల్లల్ని మనం రెడీ చేసుకోవాలి, ముందు మనం శిష్యులు అవ్వాలి. మనం అవ్వకుండానే మన పిల్లలు మళ్ళీ రెడీ అవ్వాలంటే అవ్వరు. ఇప్పుడు మమ్మీ చీర కట్టుకోవడం చూసి టీచర్ చీర కట్టుకోవడం చూసి పిల్లలు కూడా ఏం చేస్తారు? చీరలు కట్టుకుంటారు. మమ్మీ గిన్నెలు కడుగుతుందని పిల్లలు కూడా ఏం చేస్తారు? గిన్నెలు కడుగుతారు. డాడీ చక్కగా ఐరన్ చేసుకుంటున్నారు షర్ట్ అని చూసి పిల్లలు కూడా ఏం చేస్తారు? ఐరన్ చేసుకుంటారు. అంటే ఎవరిని చూసి ఎవరిని పోలు నడుచుకుంటారు? తల్లిదండ్రులు ట్రైన్ చేసే విధానం బట్టే వాళ్ళు నడుచుకుంటారు. అట్లాగే యేసుక్రీస్తు వారు అంటారు, మీరు నా మార్గములను విడువక నడువుడి. నా మార్గాలను విడిచి మీరు నడిస్తే నా ఎద్దకు రాలేరు, కానీ నా వెంట మీరు వస్తే. ఒక వర్స్ ఉంటుంది, ఏంటి? భారం మోయిచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఏదైనా మనం ఎవరిని అడగాలంటే దేవుడినే అడగాలి. మనకి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎవరన్నా మనకు సహాయం చేస్తారు అంటే ఎవ్వరు ఉండరండి. కొన్ని సందర్భాల్లో మనం ఏకాకిగా ఉండిపోతాం. ఎలా అంటే అందరూ ఉంటారు ఇంట్లో, కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఎవ్వరు లేరు, మా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఎవ్వరు సహాయం చేయాలనుకుంటాం. కానీ మనందరికీ ఎవరు ఉన్నారంటే దేవుడు ఉంటాడు, ఆయన ముందుండి నడిపిస్తాడు. మనం దాన్ని గ్రహించుకోవాలి. మనందరం మన పిల్లలకి నేర్పిస్తే మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా పిల్లలకి నేర్పించొద్దు. మనకు రానిది పిల్లలకి అస్సలు రాదు. ఈ దేవుడు మనకి తెలియజేసిన విషయం ఏంటంటే, ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఎప్పుడు ఒంటరిగా మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అంటే మనకి ఎవరు సహాయం చేయరనుకోకండి. మన పిల్లల విషయాల్లో, మన జీవితాల్లో, మన కష్టాల్లో, ప్రతి దాంట్లో కూడా మనకి దేవుడే తోడుగా ఉంటాడు, కానీ ఇంకెవ్వరు తోడుగా ఉండలేరు. ఉండడానికి సాహసం చేసినా కానీ వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక క్షణంలో మనకు దూరం అయిపోతారు. కానీ దేవుడు మాత్రమే మనతో కలకాలం ఉంటారు. ఈ ఒక చిన్న మాటను ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్య తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనములు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం దేవా. నాయనా, మీరే మాకు సహాయం, మీరే మాకు తోడు. మేము నేర్చుకున్నా తండ్రి, అది మీ నుండే నేర్చుకోవాలి తండ్రి. నేను లోకపరంగా ఎంత నేర్చుకున్న వ్యర్థము ప్రభువా, కానీ తండ్రి మీ మాటలు తండ్రి మాకు వెలుగై ఉన్నవి తండ్రి. మీ మాటలు మా త్రోవకు తండ్రి వెలుగు తండ్రి, మా పాదములకు దీపములై ఉన్నవి ప్రభువా తండ్రి. అట్టి రీతిగా ఉన్న ఈ వాక్యమును తండ్రి మేము తృణీకరించక మీ అడుగుజాడల్లో ప్రతి క్షణము నడిచే బిడ్డలుగా నాయన మమ్మల్ని మలుచుకోండి తండ్రి. నాయన
దేనికి నాయన ఎన్నిక లేని తండ్రి మమ్మల్ని తండ్రి నాయన మీ యొక్క వాక్యం చెప్పడానికి ప్రభా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. నాయన మొదటి వర్తమానం చెప్పిన తమ్ముడు తేజను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. నాయన ఇంకా ఎంతో బలమైన పాత్ర కింద తండ్రి నాయన మీరు మలుచుకొని తండ్రి నాయన కేవలం నాయన మీ మీ ఎదుట ప్రభా పసిపిల్లల వల్లే ఉన్నాం తండ్రి. నాయన మాకు నేర్పించండి తండ్రి, మీ అడుగుజాడల నుంచి తప్పుపోకుండా తండ్రి మమ్మల్ని మీ యొక్క ఆత్మతో తండ్రి ప్రేరేపించమని, నేను మీ పనిలో ముందుండి తండ్రి ప్రతిదీ చేసే కృపను తండ్రి మాకు దయచేయమని ఈ అవకాశం ఇచ్చిన మీకు తండ్రి కృతజ్ఞతా స్తోత్రం తెలియచేసుకుంటూ ఈ ప్రార్థన వివరి కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనందరూ లేచిన నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకోవచ్చు. సకలాశీర్వాదములు కారణభూతులకు మా పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు నాయన స్తుతులు స్తోత్రములు ప్రభా. నన్ను పిల్లలు నాయన మీ పక్షంలో నిలబడి తండ్రి వారు మాట్లాడిన ప్రతి మాట ప్రభా లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాల్లోనూ ప్రతి జీవితాల్లోనూ ప్రభా దీవెనకరంగా మార్చమని తండ్రి. అలాగే ప్రభా కూడి ఉన్న మాకు నాయన నిజమే ప్రభా ఒక్క క్షణంలో నాయన ఈ ప్రపంచంలో ప్రభా ఈ ఆరిన నేల మీద అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభా. అనేకులు పుడుతున్నారు, అనేకులు మరణిస్తున్నారు, అనేకమైన జరుగుతున్నాయి ప్రభా. మా జీవితం మీ ముందైతే ప్రభా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి మా బ్రతుకులు ప్రభా. కానీ నాయన నిత్యము నాయన ప్రతి క్షణము మమ్మల్ని చూస్తున్న దేవుడు మీరు తండ్రి. నాయన మా బలహీనతలు ఏమైనా నాయన మాకు తీరని ఏమున్నా తండ్రి నాయన అది అనారోగ్యమైన తండ్రి ఏదైనా నాయన ఒక్క క్షణంలో చేయగలరు తండ్రి. 38 ఏండ్ల నుంచి నాయన ఆ కోనేరు దగ్గర పడి ఉన్న నాయన సగ జీవితం అయిపోయిన వ్యక్తిని క్షణంలో స్వస్థపరిచారు ప్రభా. నాయన ఆ క్షణం నాయన మీరు మమ్మల్ని దర్శిస్తారని, ఆ క్షణం మాకు ఇస్తారని ప్రభా. నాయన మేము నమ్మకంగా మీలో ఉండాలి ప్రభా. అటు స్థితి మాకు అనుగ్రహించండి తండ్రి. నేను కుమార్తె పిల్లల చిన్నప్పటి నుంచి మీ సన్నిధిలో నేను మీతో అంటుకట్టుబడి ముందుకు తీసుకెళ్తే వారి భవిష్యత్తు ప్రణాళిక అంతా నాయన మీ పాదాల చెంత మీ ఆలోచనలో ఉంటుందని ప్రభా. ఆ బిడ్డ ద్వారా కూడా మాట్లాడారు ప్రభా. నేను బిడ్డలిద్దరిని కూడా మరి దీవించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఇంకా ఉన్నతంగా బలమైన సాధనలుగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నేను కూడి ఉన్నామనైనా ఈ దాసులు ప్రభా నాయన ఆయనకి ఇచ్చిన భార్యనైనా కుటుంబాలనైనా మీకు ఆబ్దాలించమని తండ్రి. వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రభా, నేను వారి తోబుట్టు ఆరోగ్య విషయంలో ప్రభా, వారి కుటుంబాల ఏడలనైనా మీ కనికరం ఉంచమని తండ్రి. నేను మేడం గారినైనా నేను మీ సన్నిధిలో ప్రభా నాయన నేను ఆరాధిస్తూ నేను మీరు స్వస్థపరచండి తండ్రి. నేను మీ బిడ్డనైనా మీరు ముట్టండి నాయన, శిరస్సు నుంచి పాదం వరకు తాకండి తండ్రి. నైనా మీరు చేయాలనుకుంటే ఒక్క క్షణం నైనా ప్రతి బలహీనతలు పోతే ప్రభు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా తండ్రి. నేను బాధతో ఎంత వేదన కలిగి ఉన్నా ప్రభా నేను మీ సన్నిధికి వచ్చి ప్రభు ఆరాధించింది తండ్రి. నేను మీరు ఒక్కసారి కనికరించండి ఆయన బిడ్డ ఎడలనైనా నాయన మీరు ఒక్కసారి నాయన మీరు నాయన చూడమని వేడుకుంటున్నాను తండ్రి. అలా ప్రభు శ్రీనాయనికి ఇచ్చిన భార్య బిడ్డలు ఉన్నాయి, ధర్మయానికి ఇచ్చిన భార్య బిడ్డలు ఉన్నాయి ప్రభు. అలాగే ప్రభా నాయన పుట్లంక నుంచి చూస్తున్న సురేష్ గారు వారి కుటుంబాలని ప్రభా. అలాగే ప్రభు చక్రం తన పిల్లల్ని వారి తల్లిదండ్రులని ప్రభా. నాగలక్ష్మి వాళ్ళ తల్లి గారు నాయన వరలక్ష్మి గారు తన బిడ్డని నాయన వారి తల్లి గారిని ప్రభా. నేను మా చుట్టూ ఉన్న కుటుంబాలను ప్రభా మీ కృపలో మీ కనికరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా దాసరి వెంకటేశ్వర ప్రభా తన భార్య రక్షణ గురించి ఎదురు చూస్తున్నాడు ప్రభా. ఆయన కుటుంబంలో నాయన మీ కార్యం చేయమని తండ్రి. నేను బిడ్డ ఎడలు నాయన ఆమె రక్షణ తీసుకోపోవడానికి నాయన మీకు మధ్యలో ఏమున్నదో మాకైతే తెలియదు ప్రభా. నేను వెంకటేష్ తన భార్య పార్వతి ప్రభా మీ బిడ్డగా నాయన అంగీకరింపబడడానికి తండ్రి ఆ రక్షణ విషయంలో సహాయం దయచేయమని. అలాగే ప్రభు ప్రేమ్ గారు వారి కుటుంబాలను నాయన మీ కృపలో దీవించమని. నేను సొన్నరావు గారి కుటుంబాలు దీవించమని. విక్రమ్ గారి ప్రభా వారి కుటుంబీకులు నాయన వారి తల్లిదండ్రులు వారి బంధువులు నాయన వారు కలిగి ఉన్న సమస్తము కుటుంబాలను దీవించమని తండ్రి. ముఖ్యంగా ప్రభా అన్నామణి గారి ప్రభా
తన బిడ్డను ప్రభా చేస్తూ నువ్వు ప్రభా ఆ బిడ్డకు మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రభా నేను చైతన్య నాయన భాను ప్రభా నేను సంటి ప్రభా నేను కీర్తి నాయన బిడ్డలు నాయన యమన కాలంలోనైనా మీ కాడి మోస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రభా వారు కావలసిన దీవెనలు ప్రభా వారి ఉద్యోగాల విషయాల్లో ప్రభా మీ కనికరం చూపమని తండ్రి ఈ కీర్తి వివాహం విషయంలో మీ సన్నిధిలో నాయన మొరబెడుతున్నాం తండ్రి ద్వారం తెరవమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరించండి ప్రభా నేను మీ దాసులు యథార్థమైన పరిచర్య చేస్తున్నా సేవకులు ఎడలి మీ కృపనుంచమని మీ దాసు సునీల్ గారి కుటుంబాన్ని ప్రభా జేమ్స్ గారి కుటుంబాన్ని దొడ్డ ప్రసాద్ గారు డేవిడ్ రాజు గారు ప్రభు వారి పరిచర్యలు వారి కుటుంబాలని ప్రభు మీ దయలో నాయన మీ కాపుదలో నడిపించమని శ్రీకాంత్ తన భార్య పిల్లలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభా కాకినాడలో ప్రభు జరుగుతున్న ఆరాధనలో ప్రభా మీ దాసుడు మీ పక్షం నిలబడి మాట్లాడుతుండగా మీ ఆత్మ సహాయం అందించమని సాయంత్రం రాజమండ్రిలో జరిగిన ఆరాధన కూడా మీ హస్తాలుగా చెప్తున్నాయన సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన అతి త్వరలో రారాజుగా రాబోతున్న యేసయ్య పుణ్యనామం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.